మృణాల్ ఠాగూర్ ఈమె ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసింది, మంచి ఫేమ్ ఉంది అని చెప్పొచ్చు మనము. ఈమె చేసిన సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ అయింది సినిమా. సో మంచి వసూలు కూడా చేసింది ఈ సినిమా. సో ఈ సినిమాలో ఈమె ఒక మంచి క్యారెక్టర్ చేసింది. తర్వాత విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో చేసింది. ఇంకా ఒక 2-3 సినిమాలు కూడా చేసింది. కానీ సీతారామం బాగా హిట్ అయింది. సో ఈమె సుమంత్ ఏంటంటే పాత సినిమాలు చేసిండు, ఇప్పుడు ఆపేస్తున్నాడు. మధ్య మధ్యలో ఒక్కొక్క సినిమా చేసుకుంటా వస్తూ ఉంటాడు. ఇప్పుడు అనగానే ఒక సినిమా చేస్తున్నాడు. అది ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అవుతుంది ఈ నెల 15 తారీఖు రోజు. అయితే ఏంటంటే ఈయన సుమంత్ ఎవరు అంటే ఇంకా నాగార్జున అల్లుడు, అక్క కొడుకు అన్నట్టు. ఇంకా సో ఈయన ఆల్రెడీ పెళ్ళి అయింది, డివోర్స్డ్ అయిపోయింది. కీర్తిరెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, డివోర్స్డ్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాడు. పెళ్లిగా ఇంకా ఇంట్రెస్ట్ లేదన్నట్టు. ఇంకా ఆయనకు పెళ్ళి అంటేనే ఇంట్రెస్ట్ లేదని చాలాసార్లు చెప్పిండు ఆయన. సో ఈయనతో ఈ మృణాల్ ఠాకూర్ అయితే చట్టాపట్టలు వేసుకొని తిరుగుతుంది, డేటింగ్కి వెళ్తున్నారు అండ్ తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని అయితే పుకార్లు అయితే బాగా పుట్టినాయి. సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్ అయిపోయింది అన్నట్టు. ఏదైతే ఒక ఫోటో సోఫా సెట్లో కూర్చొని ఉంటే ఈ మృణాల్ ఠాకూర్ కాలు తన మీద వేసి ఫోటో దిగడం జరిగింది. సో ఒక్కసారిగా ఇంకా వైరల్ అయిపోయింది ఆ ఫోటో. మరి నిజంగా వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారా, డేటింగ్ చేస్తున్నారా, మరి ఏంటిది, మరి తొందరలో పప్పన్నం పెట్టబోతున్నాడు సుమంత్ బాబు అని చెప్పేసి అయితే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అక్కినేని ఇంట్లో మరోసారి పెళ్లి జరగబోతుంది అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరి అది నిజమా కాదా అని చెప్పేసి అయితే ఎవరికి క్లారిటీ లేవు. కానీ ఎవరికి నచ్చినట్టయితే వాళ్ళు రాసుకుంటారు నిజమే అని. కానీ అంటే సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది, ఒకటి బయటకు వచ్చిందంటే ఇమీడియట్లీగా దానికి ఏదో ఒకటి సంజాయిష్ ఇవ్వాలి, చెప్పాలి. కానీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఇద్దరు కూడా. ఇది ఫేక్ అని చెప్పట్లేదు, నిజం అని చెప్పట్లేదు. సైలెంట్గా ఉండేసరికి ఇంకా గాసిప్ అనేది ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు ఇంకా తొందరలో పెళ్ళి అని. సో ఇంకా దీనికి అంతటికి అయితే ఫుల్ స్టాప్ పడ్డది నిన్న. ఆయన ఏంటంటే నిన్న అనగనగా మూవీ ఏదైతే ప్రమోషన్ చేస్తూ ఉన్నాడో దాన్ని ఒక టీవీ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండట. ఆ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసిండు సుమంత్ బాబు. ఆయన ఏం చెప్పిండంటే ఇంటర్వ్యూ అడిగారు, మరి ఏంటి సార్ ఇలా మీరు పెళ్లి చేసుకోబోతున్నారంట నిజమేనా మరి మృణాల్ని అని చెప్పేసి అడగడం జరిగింది. చిచ్చి అట్లాంటిది ఏమీ లేదు, నేను తనని సీతారామం సినిమా తీసే టైంలోనే కలిసినాను, జస్ట్ ఫ్రెండ్ ఆమె అంతే. ఆ ప్రమోషన్లో భాగంగా ఫొటోస్ తీసుకున్నారు అంతేగాని నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు అండ్ నాకు ఒక ఫ్రెండ్ లాగా జస్ట్ అంతేగాని నాకు ఎలాంటి రిలేషన్ కూడా లేదు అని చెప్పేసి అయితే గుండా బద్దలు కొట్టినట్టు చెప్పేసిండు. ఒక్కసారి అందరు షాక్, అరే అవునా మరి ఏంటిది, మరి ఆ ఫోటో అంత క్లోజ్నెస్ ఏంటిది అని అంటే ప్రమోషన్ కోసం అట్లా వేసిరంట, దాని మీద బజ్ రావడానికి అని చెప్పేసి అయితే అంటున్నాడు. మరి సో చూడాలి మరి. ఇంకా అంటే ఫైనల్గా అయితే క్లారిటీ ఇచ్చేసిండు, తనకి నాకు ఏం లేదు, మీరు ఏదేదో రాసుకొని అనవసరంగా అదే అవుతున్నారు అని చెప్పేసి. మరి ఎందుకు సార్ మరి ఇన్ని రోజుల నుంచి మరి క్లారిటీ వచ్చు కదా, ఇంచుమించు 15 రోజుల నుంచి ఈ రచ్చ నడుస్తుంది, మీ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు, ఇంకా తొందరలో ఒకటి అవుతున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటారు. అంటే రాసేవాళ్ళు రాసుకొని ఇంకా ప్రతి ఒక్కటి మనం రెస్పాండ్ అవుతే మనకేం అది ఉంటుంది, ప్రతిదానికి రెస్పాండ్ అవ్వలేము కదా అని అయితే క్లారిటీ ఇచ్చేసిండు.